హితవు. ఒక అడవిలో కొన్ని కోతుల నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. వాటిని నీటిగా భావించిన కోతులు గుంపు కట్టి అటువైపు పరిగెత్తాయి. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ నీళ్లు లేవు. మరి కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూ ఉన్నాయి. నీళ్లతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది అని దీనంగా అంది ఒక కోతి. ఏం చేద్దాం, నీళ్లు కనబడుతూ ఉన్నాయి కానీ చేతికి అందడం లేదు. ఇదేమి మాయో అంది మరో కోతి. పొదలో ఒక కుందేలు నివాసం ఉంటుంది. ఆ కుందేలు జరిగిందంతా చూసింది. కోతులకు సహాయం చేయాలని వచ్చి వాటి ముందు నిలబడింది. ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా? దగ్గరలో చెరువు ఒకటి ఉంది, అక్కడికి వెళ్లి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది. ఇది విన్న కోతులకు చాలా కోపం వచ్చింది. మేం తెలివి తక్కువ వాళ్ళమా అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది. నేను చెప్పేది నిజం, నా మాటలు నమ్మండి అని భయంగా అరిచింది కుందేలు. ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది. ఈ కథలో నీతి ఏంటంటే, మూర్ఖులకు నిజం చెబితే దాని ఫలితం ఇలానే ఉంటుంది. ఇలాంటి మోరల్ స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే ఎన్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.